సూపర్ 6తో అధికారంలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నిన్న నీతి ఆయోగ్ కార్యక్రమంలో ఈ ప్లేస్లో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఇంతకు మించి చేయడానికి లేదు. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా దాన్ని ధ్వంసం చేసేసారు. కాబట్టి పథకాల అమలు అనేది కాస్త కష్టమే అని సారాంశం అంటూ మనం మాట్లాడుకుంటున్నాము, చూస్తున్నాము వస్తున్న వార్తల ఆధారంగా. అయితే ఈరోజు మనం ఏదైతే ఎల్లో మీడియా అని చెప్పుకునే కొన్ని ఛానల్స్ కావచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, దానికి సంబంధించి అసలు కంప్లీట్గా నేను చెయ్యను అని చంద్రబాబు నాయుడు గారు అనలేదు, చేసే అవకాశాల గురించి మాట్లాడారు అంటూ ఒక వార్తలు మనం చూసాం. మీరు ఎక్కడ స్టిక్ ఆన్ అయ్యారు? మీకేమర్థమైంది చంద్రబాబు నాయుడు గారు మాటల వల్ల? ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పిన వ్యాఖ్యల నేపథ్యం ఏంటి, దాని పర్యావసనం అంటే వారు చెప్పిన రాజకీయ అంశాలు. మీడియా కూడా రెండుగా చీలిపోయింది కదా రాష్ట్రంలో. ప్రధాన మీడియా ఛానల్స్ అధికార పార్టీ, ప్రతిపక్ష నేపథ్యం చీలిపోయింది. అది ప్రధానంగా వైసీపీ, సాక్షి లాంటి ఛానల్స్ ఇంకా సూపర్ 6 ఎత్తేసినాడు అనే క్యాప్షన్స్ తో వాళ్ళు వచ్చేసినారు. దానికి భిన్నంగా ఉన్న మీడియా, చంద్రబాబు గారు తన ఉపన్యాసంలో ఒక మాట అన్నారు, తల తాకట్టు పెట్టైనా సరే నేను ఇచ్చిన హామీల అమలు కోసం ప్రయత్నం చేస్తాను అనే మాట కూడా వాడారు. అయితే చంద్రబాబు గారి ప్రకటన ఎట్లా చూడాలి, ఈ మీడియా ధోరణులు ఎట్లా చూడాలి, ఈ రెండింటిని మనం చూద్దాం. చంద్రబాబు గారు నీతి ఆయోగ్ సమావేశం చెప్పిన మాటల్లో ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయడం, అంటే ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదనే వర్షన్ తీసుకొస్తూ, ఎసులుబాటు వచ్చినా ఆర్థికంగా కొంత పరిస్థితులు అనుకూలిస్తే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి 2 మాటలు చెప్పారు. 3వ మాట ఏం చెప్పారు, ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాలి. రిస్క్ మీన్స్ శ్రమ తీసుకోవాలి. రైతన్నా శ్రమ తీసుకోవాలి, నేనైనా శ్రమ తీసుకోవాలి. శ్రమ అంటే భరించాలి బాధని, రైతు భరించాలి, లేకపోతే నేను భరించే అవకాశం ఏమాత్రం ఉన్నా స్పేర్ చేయను, నేను భరిస్తా. చంద్రబాబు గారు చెప్పింది అంటే భరించే అవకాశం ఉంటేనే, అంటే ఎసులుబాటు ఉంటేనే, లేకపోతే రైతు కొంత రిస్క్ తీసుకోక తప్పదని అర్థం వచ్చేదిగా చెప్పారు. నా పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు చెప్పిన ఒక వర్డ్ కరెక్ట్, ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంతకు మించిన సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు అనే మాట అప్రోప్రియేట్లీ కరెక్ట్. కాకపోతే చంద్రబాబు గారు ఎక్కడ ప్రశ్నలకు గురవుతారంటే, ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు మించి ఇవ్వడం సాధ్యం కాదన్నప్పుడు చంద్రబాబు గారు ఎట్లా ఉన్నాడు? ఇక్కడ మౌలికమైన ప్రశ్న వస్తుంది. ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు మనకున్న బడ్జెట్ ఎంత, మనకున్న ఆదాయం ఎంత, మనకున్న ఎసులుబాటు ఎంత, 60,000 కోట్లు చుట్టూ పైన సంక్షేమ పథకాలకి వెచ్చించడం సాధ్యం కాదు. సాధ్యమయ్యే పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఎవరైనా సరే అవకాశం ఉంటే నేనే బెస్ట్, నేనే నెంబర్ 1 అవుతాను, ప్రజలకు ఏమాత్రం రూపాయి సాయం చేసే ఎసులుబాటు ఉంటే నాకన్నా మించిన వాడు ఎవరు, ఇస్తాను. కానీ ఇవ్వలేము. ఎందుకంటే అంటే అర్థం ఏంటి, 60,000 కోట్ల రూపాయల పైన సంక్షేమ పథకాలకు కేటాయించలేము అంటే ఏ ముఖ్యమంత్రి ఉన్నాడో కేటాయించలేనేది అర్థం. ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పింది అదే, ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేనని. అది జగన్ గారు ఎన్నికలకు ముందు చెప్పినాడు, అప్పుడు మీరు ఆయన్ని తప్పుపట్టారు. నువ్వు చేయలేవు కానీ నేను చేస్తానని చెప్పినారు. వ్యత్యాసం, పంచాయతీ అక్కడ వస్తుంది చంద్రబాబు గారితో. చంద్రబాబు గారు చెప్పిన కామెంట్ కరెక్ట్, ఇంతకు మించి సంక్షేమ పథకాలు అమలు చేయడం సాధ్యం కాదు, ఇది పర్ఫెక్ట్లీ కరెక్ట్. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పినప్పుడు నువ్వు చేయలేవా నేను చేస్తానని చెప్పినావు. అక్కడ అభ్యంతరం, దీనికి వివరణ అయితే చంద్రబాబు గారు ఇవ్వాలి కదా, ఆ రోజు అట్లా ఉండాల్సింది కాదని చెప్పాలి కనీసం. మళ్ళీ జగన్ తిట్టడం ఏంది, అక్కడ అభ్యంతరం వస్తుంది. 2వ పాయింట్ కాబట్టి చంద్రబాబు గారు అర్థం చేసుకుని, నేను చంద్రబాబు గారితో ఆ విషయం ఏకీభవిస్తున్నాను చెప్పొచ్చు. 2వ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు గారు ఇంతటికీ అమలు చేస్తారా చేయరా. ఇప్పుడు మీడియా దోలికి వద్దాం. ఒక మీడియా ఏం చేసింది, ఇంకా చంద్రబాబు గారు సూపర్ 6 చేతులు ఎత్తేసినాడు, అదే సాక్షి. మిగతా దానికి కౌంటర్ గా వీళ్ళు వాళ్ళంతా వాళ్ళ పత్రికల పేర్లు పెట్టుకొని వాళ్ళంత దుర్మార్గంగా రోత పత్రికలు ఏదో రాసేసినారు. నా పాయింట్ ఏంటంటే, ఇంతకు మించి అమలు ఏ ముఖ్యమంత్రి చేయలేడంటే అర్థం భవిష్యత్తులో చేస్తామనా. చంద్రబాబు గారు ఒక కమిట్మెంట్ ఇచ్చాడు, ఏమని, ఏమాత్రం ఆర్థిక వెసులుబాటు వచ్చినా నేను ఖచ్చితంగా నా కమిట్మెంట్స్ కోసం ప్రయత్నం చేస్తాను అని చెప్పాడు. అంటే ఆర్థిక వెసులుబాటు నాకు కనపడట్లేదు, ఆయన కనపడతాం లేదు నాకు తెలియదు. ముఖ్యమంత్రి స్థాయి అట్లా మాట్లాడలేడు కదా. మీకు జర్నలిస్ట్ గా, నేను అనలిస్ట్ గా ఉన్న ఆర్థిక సిచ్యువేషన్ కనిపిస్తే నేనే చెప్తున్నాను, మన ఛానల్ అనేక సార్లు చెప్పాను, చంద్రబాబు గారు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం తప్పు కాదు, చేయలేదని తెలిసి హామీలు ఇవ్వడం తప్పు అని చెప్పాను. అంతే తప్ప బాధ్యత రహితంగా అప్పుడు చెప్పినావు కాబట్టి ఇప్పుడు చెయ్యని మనం అనలిస్ట్ గా అనలేదు. చెయ్యలేరు. నేను గతంలో చెప్పాను, మహా అంటే అమ్మఒడి, రైతు భరోసాను టచ్ చేస్తారేమో కానీ మిగిలిన పథకాలు చేయలేరు, సాధ్యం కూడా కాదని చెప్పాను. ఎందుకు సాధ్యం కాదంటే డబ్బులు లేవు, ఇది చెప్తున్నాం. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు ఇంతకు మించి ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ బాగుపడితే, ఓవర్ నైట్ ఎట బాగుపడుతుంది. ఇప్పుడు ఆ మీడియా ఏం చెప్పిందంటే, చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తానన్నాడు కదా అంటారు.
పరిశీలిస్తానని చెప్పాడు. ఇదేం పరిశీలన? ఆర్థిక వెసులుబాటు బాగుంటే నేను రిస్క్ తీసుకుంటాను అన్నాడు. నాకు కనపడుతున్నంత మేరకు ఓవర్ నైట్ ఆర్థిక పరిస్థితి ఉల్టా కాదు. సంపద చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. ఈ రోజు అనుకుంటే రేపు తెల్లారితో సంపద ఓవర్ నైట్ ఆ డెవలప్మెంట్ జరగదు. కాబట్టి ఓవర్ నైట్ డెవలప్మెంట్ జరగనప్పుడు ఆ స్టేట్మెంట్ ఆయన ఇచ్చినప్పుడు కళ్ళ ముందు కనపడతా ఉంది, మనం హామీ అమ్మినప్పుడు సాక్షి లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇంకా చేయడని చెప్పి చెప్తే తప్పే ఉంది. పదజాలాలు ఎట్లన్నా ఉంది, వాస్తవం అదే కదా. కానీ ఇంకో రెండో విషయం చంద్రబాబు గారికి నేను విజ్ఞప్తి చేసేదంటే, కొన్ని మీడియా సంస్థలు వచ్చే వార్తలు మీరు నమ్మద్దండి, మీరు ప్రధానంగా సాక్షిని నమ్మద్దు అంటారు. కానీ నేనేమంటానంటే ఆ పత్రికల్లో కూడా ఎటబడితే అట్టు నమ్మద్దండి. ఉదాహరణకు నేను ఒక డిబేట్ చూశాను స్వర్ణ గారు. ఆ డిబేట్ లో వాళ్ళ అనలిస్టులు కూర్చోబెట్టి ఏం మాట్లాడారు తెలుసా? సంక్షేమ పథకాలు ఇవ్వడం ద్వారా సోమవారపోతులు తయారు చేస్తున్నారు అని అన్నారు. డిబేట్ కాన్సెప్ట్ ఏంటంటే వైసీపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, చంద్రబాబు గారు సంక్షేమ పథకాలు ఎగ్గొడేస్తాడు ఇవ్వడు అని అబద్ధాలు చెప్తున్నారు అనేది హెడ్డింగ్. కానీ చర్చ ఏంది? సంక్షేమ పథకాలు ఇవ్వడం అంటే 2 తప్పులు చెప్తున్నారు. ఒకటి సోమరపోతులు తయారు చేస్తారు, 2 ఎన్నికల్లో ఓట్ల కోసం ఈ తప్పుడు మార్గాలు అనుసరిస్తున్నారు అని. ఇంతటికీ వాళ్ళు తిట్టింది జగన్మోహన్ రెడ్డినా చంద్రబాబు నాయుడునా? ఆ ఛానల్లో కూర్చొని ఇవుని తిట్టప్పుడు సోమరపోతు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బిడ్డకి అమ్మ ఒడి ఇస్తానన్నాడు, అది సోమరపోతు. 4 బిడ్డలకి అన్న ఇది ఇచ్చేస్తే వాళ్ళని ఏమంటారు? టాటా బిర్లాలు అవుతారా? ఒక ఇంట్లో ఒకరికి 15,000 ఇస్తేనే సోమరపోతులు అయిపోతారు. ఎంతమంది పిల్లలు అంత మందికి ఇస్తానని ఆ రోజు చాలా గట్టిగా చెప్పారు కదా. అలా చెప్తే చంద్రబాబు మీరు సోమరపోతులు అనే పదం వాడుతున్నారంటే మీరు జగన్ తిడుతున్నారా చంద్రబాబు నాయుడు తిడుతున్నారా ఆ ఛానల్ కూర్చొని? 2 ఓట్ల కోసం చేస్తున్నారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి ఇస్తే 3,000 పెన్షన్ ఇస్తే ఓట్ల కోసం, మళ్ళీ 4,000 పెన్షన్ ఇస్తే, 5,000 వాలంటీర్కి ఇస్తే ఓట్ల కోసం, 10,000 ఓట్లకి ఇస్తే అంటే ఇట హామీ దాని ఓట్ల. నాకు ఆ ఛానల్లో చూసినప్పుడు వాళ్ళు తిడతా ఉండేది జగన్నా చంద్రబాబు నాకు అర్థం కాల. అది చంద్రబాబు గారు చూసుకుంటే మంచిది. మనకు అనుకూలం అనే పేరుతో ఏది పడితే అది మాట్లాడితే మన మేడకు చెప్పుకుంటాం. మీరు చంద్రబాబు గారు సిగ్నల్ ఇచ్చింది నేను స్పష్టంగా చెప్పగలను. ప్రజలు విపరీతమైన ఆశల్లోకి అట్లే ఉంటే వాళ్ళు ప్యానిక్ గా ఫీల్ అవుతారు. చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు. స్వర్ణ గారు ఫస్ట్ స్టార్టింగ్ వర్డ్స్ చూడండి, ప్రజలు ఇట్లాంటి ఆశతో ఉన్నారు మన మీద, అట్ ద సేమ్ టైం ఉన్న సిచ్యువేషన్ చెప్పి కన్విన్స్ చేయండి అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇవ్వలేకపోతున్నందుకు ప్రజలారా బాధపడద్దండి, ఆర్థిక పరిస్థితిని కన్విన్స్ చేయండి. కన్విన్స్ చేయకపోతే ప్రజలు ప్యానిక్ అయిపోతారు, దాని చుట్టూనే తిరుగుతూ ఉంటారు, అది నష్టం సమాజానికి అనేది పర్ఫెక్ట్లీ కరెక్ట్. మరి ఆ ఛానల్లో డివేలు పెట్టి చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇస్తానని చెప్పి ఆశ కల్పించమంటే చంద్రబాబు గారు చెప్పిన స్టేట్మెంట్ ఉల్టా స్టేట్మెంట్ ఇచ్చింది సాక్షినా మీరా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీడియాలో వచ్చిన వార్తలు నాకు అనుకూలమైన మీడియాను నాకు వ్యతిరేక మీడియాను చూడకుండా ఆ మీడియాలో వచ్చిన వార్త స్వభావం మనకు నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా ఒకసారి ఆయన పరిశీలించి